వెల్కమ్ టు సివి వర్సరీ. ఈరోజు మనము ఆలియా భట్ లాంటి బ్లౌజ్ కట్ చేయడం నేర్చుకున్నాము. జస్ట్ ఇది కటింగ్, స్టిచ్చింగ్ అయితే చూపించట్లేదు. ఆ ఫ్రంట్ క్రష్ చేసిన క్లాత్ అంతగానం నా దగ్గర క్లాత్ ఎక్స్ట్రా లేదు కాబట్టి నేను చూపించలేకపోతున్నాను. వీళ్ళు చేయొచ్చు. రండి చూద్దాము. ఫస్ట్ మనం స్ట్రైట్ లైన్ తీసుకోవాలి. లెంత్ 16 ఇంచెస్, డాట్ పాయింట్ 11 ఇంచెస్ మార్క్ చేసుకున్నాము. తర్వాత లైన్ డ్రా చేసుకున్నాము. మనకు ఉండడానికి షోల్డర్ 15 ఇంచెస్ డివైడెడ్ బై 2 చేసుకొని 7.5 ఇంచెస్ షోల్డర్ మార్కింగ్ చేసుకొని 1 ఇంచ్ డౌన్ చేసుకోవాలి. ఇది కాలర్ నెక్. ఏ నెక్లో అయినా కూడా కంపల్సరీ డౌన్ చేసుకోవాలి. నెక్ 2.5 ఇంచెస్, ఇది కాలర్ నెక్ కాబట్టి దగ్గరికి ఉంటుంది. నెక్ టు షోల్డర్ డౌన్ చేసుకున్న దగ్గరికి లైన్ క్రాస్ లో డ్రా చేసుకోవాలి. 7 ఇంచ్ ఆర్మీ అంటే 7 ఇంచ్ పైన తీసుకున్నాను. తక్కువైనా ఎక్కువైనా అక్కడ అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక్కడ లైన్ డ్రా చేసుకున్నాను. 7 ఇంచ్ పైన షోల్డర్ 1/2 ఇంచ్ మైనస్ చేసుకోవాలి. అయితే మీకు టైట్గా బాగుంటుంది, ఫిట్టింగ్ బాగా వస్తుంది. ఎంత షోల్డర్ ఉంది క్రాస్ ఫ్రంట్ కోసం అందులో 1/2 ఇంచ్ తక్కువ చేసుకొని మార్క్ చేసుకోవాలి. అది 4 ఇంచెస్ పైన. డాట్ పాయింట్ మన చెస్ట్ ఎంత ఉందో అందులో 10th భాగాన్ని డాట్ పాయింట్ లాగా పెట్టుకోవాలి. కానీ 1 లైన్ అలా తక్కువనే పెట్టుకోవాలి. కింద ఇంత డాట్ పాయింట్ పెట్టుకున్నామో అందులో 0.75 ఇంచెస్ తక్కువ చేసుకొని మార్క్ చేసుకోవాలి. అక్కడ నుండి 1/4 ఇంచ్ ఇంకా డౌన్ చేసుకొని వెస్ట్ దగ్గర క్రాస్గా మార్క్ చేసుకోవాలి. ఇది చెస్ట్ 36 ఇంచెస్ డివైడెడ్ బై 4. అందులో 1/2 ఇంచ్ లూజింగ్, ఇది ఫ్రంట్ కాబట్టి 1/2 ఇంచ్ లూజింగ్ పెట్టుకొని మార్క్ చేసుకోవాలి. ప్రిన్సెస్ కట్ షేప్ని దీని నుండి ఆర్మీలోకి డ్రా చేసుకుంటాం. ఆర్మీలో 1 ఇంచ్ డాట్ పెట్టుకోవాలి. ఆ తర్వాత ఫిక్స్ పాయింట్ ఆర్మోల్ వరకు డ్రా చేసిన లైన్ ఉంటుందో అంతే 1 ఇంచ్ డాట్ వరకు కరెక్ట్గా మెజర్ చేసుకొని డ్రా చేసుకోవాలి. ఇంకోసారి చెక్ చేసుకుంటున్నానండి కరెక్ట్గా ఉండాలి. ఇప్పుడు ఆర్మీని డ్రా చేసుకోవాలి. కరెక్ట్గా మనకు కావాల్సినంత ఆర్మీ సైజ్ వస్తుందా లేదా చూసుకొని, ఇక్కడ తక్కువ వస్తుంది అందుకని నేను కింద నుండి షేప్ డ్రా చేసుకుంటున్నాను. తక్కువ వచ్చినందుకు అది తీసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. కొద్దిగా 1/2 ఇంచ్ నేను నుండి డ్రా చేసుకుంటున్నాను ఆర్మీ షేప్ని.
కింద వెస్ట్ దగ్గర 3.5 ఇంచెస్ డాట్ పెట్టుకుంటుంది. అక్కడ కూడా అది ఎక్స్పాండ్ పడుతుంది ఎంత మెజర్మెంట్ ఉందో అంతే 3.4 తర్వాత ఎంత వస్తుందో అంతే మెజర్ చేసుకొని డ్రా చేసుకోవాలి. ఇక్కడ నేను షేప్ ఇచ్చుకుంటున్నాను ఫస్ట్, ఆ తర్వాత మెజర్ చేసుకుంటాను. కరెక్ట్గా ఉందా లేదా అని, లేకుంటే మనం 30 కింద పైన అవుతుంది. ఇంకా మెజర్ చేసుకొని డ్రా చేసుకుంటే బాగుంటుంది. సైడ్స్ కి 1.5 ఇంచెస్ పైకి మార్క్ చేసుకొని వెస్ట్ ఎంతుందో అంతా పెట్టుకోవాలి. ఇక్కడ వెస్ట్ 8 ఇంచెస్, సో ఇలా మెజర్ చేసుకొని 8 ఇంచెస్ పైన మార్క్ చేసుకుంటాం. ఇంకోసారి దాని కొంచెం బాగా చెక్ చేసుకుంటుంది. ఇప్పుడు సైడ్ని కట్ చేసి ఇవ్వాలి. అవి డొమెస్టిక్ దగ్గర ఇలా కట్ చేసి మీకు 3 ఇంచెస్ డీప్ కాబట్టి సక్సెస్ అయింది. ఇక్కడ మంచిగా రెండు చూపించుకున్నాను. అందులో ఆలియా భట్ బ్లౌజ్ లో స్లీవ్స్ కూడా దాంతో పాటే బ్లౌజ్ తో పాటే అటాచ్డ్ ఉన్నాయి. వేరే మనం పెడతాం కదా, స్లీవ్స్ వేరేగా కట్ చేసుకొని అలా పెట్టింది లేదు, అందులోనే అటాచ్డ్ ఉన్నాయి. అలా మనకు కావాలనుకుంటే ఈ విధంగా మనం డ్రా చేసుకోవాలి. 12 ఇంచెస్ స్లీవ్ వంతు, అలాగే కింద కూడా 12 వరకు పెట్టుకోవచ్చు మన ఇష్టం. అలా కావాలంటే నేను ఏం చేస్తున్నాను, డ్రా చేస్తున్నాను. డాట్ మాత్రమే మనము కిందికి చేంజ్ చేసుకోవాలండి. ఇలా స్లీవ్స్ పెట్టుకోవాలని అనుకుంటే ఎందుకంటే అది మళ్ళీ డాట్ పెట్టుకుని స్లీవ్ పెట్టుకోవడానికి కష్టమవుతుంది కాబట్టి ఈ విధంగా డాట్ని కిందికి షిఫ్ట్ చేసుకోవాలి. ఇక్కడ కూడా మళ్ళీ మెజర్ చేసుకొని ప్రాపర్గా షిఫ్ట్ చేయాలి. ఆధార్ని యూజ్ చేయాలి. ఇలాగే అటాచ్ కావాలి అనుకుంటూ లేదు అని అనుకుంటే మనం వేరుగా 12 ఇంచెస్ స్లీవ్స్ కట్ చేసుకొని అటాచ్ చేసుకోవచ్చు. ఆ డిజైన్ లో మాత్రం ఇలా ఉంటుంది. ఇలా చూపించాము, అది మన ఇష్టమే, మనకు నచ్చినట్టు చేసుకోవచ్చు. షేప్ మాత్రం నార్మల్ షేప్ మాత్రం క్లియర్గా మంచిగా ఉంటుంది. ఖచ్చితంగా దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. మళ్ళీ మనకి గుర్తుండాలని మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు అక్కడ మార్చేసి పెట్టుకొని ప్రాపర్గా కుట్టుకోవచ్చు అనమాట. ఇది ఫ్రంట్ అండి. అందులో లాగానే మనం బ్లౌజ్ కుట్టాలనుకుంటే మనం క్లాత్ని కుచ్చులాగా కుట్టుకొని ఆ తర్వాత మంచిగా స్టీమ్ ఐరన్తో ప్రెస్ చేసుకోవాలి. అది అలాగే సెట్ అయిపోతుంది. లైనింగ్కి మాత్రం
డాట్ లైన్స్ పెట్టుకొని ఆ తర్వాత ఆ క్లాత్ని దాంట్లో అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా పెట్టుకొని క్లాత్ చాలా ఎక్కువ పడుతుంది. ఫ్రంట్ క్రాస్ క్రాస్ పట్టి ఉంది కదా, మనం 3.5 ఇంచెస్ పైన డాట్ చేసుకొని మిగిలినందాన్ని క్రాస్ పట్టీలలో యూజ్ చేసుకోవచ్చు. సైడ్ కూడా సైడ్ కొద్దిగా ఎక్కువ ఉంది అందులో. దానికి ఫ్రంట్ సెంటర్ 3.5 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. సైడ్కి 3 ఇంచెస్ పెట్టుకుని ఇంకో చూపిస్తున్నాను. ఇది క్రాస్ పట్టి తర్వాత కట్ చేసుకోవాలి. ఇందులో చూపిస్తాను ఇలా కట్ చేసి కట్ చేస్తాను. ఈ నెక్ డిజైన్ మనం నెక్ కట్ చేసుకోవద్దండి, డైరెక్ట్ క్లాత్ పై వెళ్ళిన తర్వాతనే నెక్ కుట్టినాక కట్ చేసుకోవాలి. లేదు అంటే చాలా ఓపెన్ అయిపోతుంది అంటే. బ్యాక్ పీస్ అనేది ఫ్రంట్ కన్నా బ్యాక్ కాలర్ నెక్ కాబట్టి బ్యాక్ హాఫ్ ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలి. షోల్డర్ కూడా ఎంతుందో అంతే 7.5 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ మనం హాఫ్ ఇంచ్ తక్కువ చేసుకున్నాము. ఇక్కడ అలా కాకుండా ఎంతుందో అంతే పెట్టుకోవాలి. ఈ విధంగా హాఫ్ ఇంచ్ డౌన్ చేసుకుని కార్నర్ మార్కింగ్ చేసి సైడ్ కూడా ఈక్వల్గా ఉండాలి కాబట్టి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ ప్లస్ 1 ఇంచ్ వరకు పెట్టుకుని కింద కూడా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. మనం డాట్ తీసుకున్నాక మధ్యలో గుంతలా పడకుండా ఉండడానికి కోసమని ఫస్ట్ మనం ఎక్స్ట్రా తీసేసుకోవాలి. ఈ విధంగా సైడ్స్ కట్ చేసుకున్నాం. ఆర్మోల్ డ్రా చేసుకున్నాం. ఇక్కడ 7.5 ఇంచెస్ షోల్డర్స్. ఈ షోల్డర్స్ తీసుకోవాలి. క్రాస్ వైపు 2.5 ఇంచెస్ స్లీవ్స్. బ్యాక్ నెక్ డీప్ 1 ఇంచ్. షోల్డర్ కొంచెం కాబట్టి ఇక్కడ నెక్ సైజ్ కూడా పెరిగింది. క్రాస్ బ్యాక్ షోల్డర్ కన్నా హాఫ్ ఇంచ్ తక్కువ పెట్టుకోవాలి. ఈ విధంగా ఆర్మోల్ డ్రా చేసుకోవాలి. స్లీవ్స్ కోసం కంప్లీట్ పెట్టుకొని డ్రా చేసుకుంటాను. నాకు అలా అనిపిస్తుంది. సెంటర్ తీసుకొని హాఫ్ ఇంచ్ ఇక్కడ కూడా పెట్టుకుని 4.5 ఇంచ్ కన్నా డ్రా చేసుకుంటున్నాను. బ్యాక్ మనకి ఇంత ఫ్లవర్ అంతా ఉంచుకొని పైన కూడా 1.5 ఇంచ్ మార్క్ చేసుకొని ఫాలో పెట్టింది నెక్ దగ్గర. మిగిలిన దానికి సెంటర్ తీసుకొని అక్కడ 1.25 ఇంచెస్ మార్క్ చేసుకొని ఈ విధంగా షేప్ ఇస్తున్నాను. ఫ్రంట్లో కూడా ఇలాగే ఉంది కాబట్టి బ్యాక్ అలా ఉంటే బాగుంటుంది. ఈ విధంగా డ్రా చేస్తున్నాను.
బ్యాక్ లో కూడా క్రాస్ పెట్టి ఉంది కాబట్టి ఇక్కడ కూడా బ్యాక్ సైడ్ లో కూడా 3 ఇంచెస్ మార్క్ చేసుకొని 2.25 అలా మార్క్ చేసుకున్నాను. బ్యాక్ లో కూడా 20 లాగా క్రాస్ పెట్టి వచ్చింది. బ్యాక్ సెంటర్ మాత్రమే స్ట్రైట్ గా ఉంచుకొని సైడ్ కి చూపిస్తున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నాకు తెలిసినంత వరకు నేను మీ డౌట్ క్లియర్ చేస్తాను అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ చేయాలి. మీరు ఏమైనా అడ్వైస్ ఇవ్వాలనుకున్నా కూడా కామెంట్ చేయండి. ఈ విధంగా డాట్ టెక్స్ట్ ఇస్తాను. ఆ తర్వాత ఇలా మనం కుట్టుకుంటే మధ్యలో గ్యాప్ వచ్చి వింతలా పడుతుంది. అందుకని ఫస్ట్ మనం ఎక్స్ట్రా పేపర్ ఉంచుకున్నాను. ఈ విధంగా డ్రా చేసుకుంటే ఆ మధ్యలో గ్యాప్ అనేది పడుతుంది. నాకు మాత్రం స్టిల్స్ వేరుగా అటాచ్ చేసేది ఉంది కాబట్టి నేను ఇక్కడ జస్ట్ ఇది మీకోసం అని డ్రా చేసింది. నాకు స్లీవ్స్ వేరేలా పెట్టుకునేది, అందుకని తీసేస్తున్నాను. ప్లస్ ప్రిన్సెస్ కట్ లాగా కూడా కుట్టేది లేదు, నాకు 1 డాట్లో కుట్టేది. అందుకని ఆ డాట్ని ప్యాక్ చేసుకొని ప్రిన్సెస్ కట్ డాట్ని ప్యాక్ చేసుకుంటున్నాను. మీకు కుట్టాలనుకుంటే ఈ విధంగా కుట్టుకోవాలండి, కట్ చేసుకోవాలి అనేది. నాకు అది అవసరం లేదు, కానీ మీకు కావాలనుకుంటే అలా పెట్టుకోవచ్చు. నేను మాత్రం తీసేస్తున్నాను స్లీవ్స్. డాట్ని ప్యాక్ చేసుకుంటున్నాను. నాకు 1 డాట్లో కుట్టవుతుందని. ఫస్ట్ కటింగ్ కూడా ఇలా కట్ చేసుకొని ఇక్కడ జాయిన్ చేసుకోవాలి. మనం క్లాత్ కటింగ్ అప్పుడు ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఇందులో ఎక్కడ కూడా మార్జిన్ లేదండి. మనము స్టిచ్చింగ్ మార్జిన్ కానీ ఎక్స్ట్రా లూజింగ్ కోసం మన మార్జిన్ కానీ అవన్నీ మనం కటింగ్ చేసేటప్పుడు క్లాత్ పైన వెళ్ళేటప్పుడు మాత్రమే పెట్టుకోవాలి. మనకు కుట్టడానికి ఎంత అవసరం ఉంటుంది చూడండి. ఇప్పుడు బెల్ట్ లో కూడా ప్లస్ పైన అప్పర్ పార్ట్ కూడా ఇలా పఫ్ వస్తుంది. అందుకని పర్ఫెక్ట్ గా వస్తుంది. బ్లౌజ్ లో ఏం ప్రాబ్లం రాదు. దానికి వచ్చేసింది. బ్యాక్ లో కూడా అలాగే సేమ్ క్రాస్ కటింగ్, బ్యాక్ లో కూడా బెల్ట్ అటాచ్ చేసుకోవాలి. కటింగ్ లో ప్రాబ్లం రాకుండా ఉంటుంది. ఇప్పుడు కూడా స్లీవ్స్ తీసేస్తున్నాను. స్లీవ్స్ బయట పెట్టుకున్నాను. ఇదండి ఇట్లాంటి బ్లౌజ్ కటింగ్స్. మనము ఫస్ట్ లుక్ కావాల్సినంత ఫస్ట్ ఉందా, పర్ఫెక్ట్ గా ఉందా లేదా చూసుకున్నాము.
ఫస్ట్ 38 ఇంచెస్ వచ్చిందా లేదో చెక్ చేసుకున్నాను. 19 పైన వస్తుంది, అదంటే 31, 38 పైన వచ్చింది. కాలర్ కాలర్ కటింగ్ కోసమని ఫ్రంట్ బ్యాక్ మెజర్ చేస్తున్నాను. డబల్ చేసుకొని కాలర్ అవుతుంది 8 ఇంచెస్, 8.4 ఇంచెస్ వచ్చింది. కాలర్ కోసం ఇలా స్ట్రైట్ గా డ్రా చేసుకున్నాను. ఆ తర్వాత 42 ఇంచెస్ ఇంకోలని డ్రా చేసుకోవాలి. 3 ఇంచెస్ పైన మార్క్ చేసుకొని 3 ఇంచెస్ తర్వాత ఇంత లెంత్ అక్కడ నుండి క్రాస్ చేసుకోవాలన్నమాట. అందుకని 3 ఇంచెస్ పైన మార్క్ చేసుకొని ఈ విధంగా పైన లైన్ కి టచ్ అయ్యేలాగా చూసుకొని మార్క్ చేసుకున్నాను. మన లెంత్ పర్ఫెక్ట్ గా రావాలనిపిస్తుంది. తర్వాత చూపించి చెక్ చేసుకుంటాము ఒకసారి పర్ఫెక్ట్ గా ఉండాలి. పర్ఫెక్ట్గా ఉంది. నేను కాలర్ హైట్ తక్కువ తీసుకుంటున్నాను, 0.75 ఇంచెస్. మనకు కావాల్సినంత పెట్టుకోవచ్చు. ఆలియా భట్ బ్లౌజ్ లో మాత్రము హైట్ ఇస్తుంది. నాకంత హైట్ అవసరం లేదని నేను తక్కువ చేసుకుంటున్నాను. మనకు కావాలనుకుంటే మనం ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు, అది మన ఇష్టం. పర్ఫెక్ట్ గా ఉందా లేదా అని ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. కలర్ ఉండడానికి ఒక పెన్ పెట్టుకొని కట్ చేసుకోవచ్చు. నేను పెట్టుకోవట్లేదు, కొంచెం చూపించిన కట్ చేసుకోవాలి. ఇవన్నీ కాలర్. Thank you for watching the video.